ఇంకొకటి మన బొగ్గు మన హక్కు. రేవంత్ రెడ్డి నా జీవితంలో ఈరోజు చరిత్రాత్మకము. వరంగల్ వేదికగా లక్షలాది మంది రాహుల్ గాంధీ మన సంస్థల ప్రైవేటీకరణను మన ప్రజల వాటాలను విక్రయించేందుకే కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన రాష్ట్రంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు పార్టీ శ్రేణులు అడుగడుగునా వ్యతిరేకించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనులను మొట్టమొదటిసారిగా వేలం వేసింది. 2 ప్రైవేటు కంపెనీలు అరబిందో, అవంతిక అనే కంపెనీలు కట్టబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే. అందుకు సహకరించింది ఆ ప్రభుత్వమే. అప్పుడు మీరు మీ పార్టీ నేతలు సింగరేణి గనులను ప్రైవేటీకరించడాన్ని వేలం వేయడాన్ని వ్యతిరేకించారు. తెలంగాణ ప్రజలు వారి ప్రయోజనాలు వారి ఆస్తులు. అయితే ఈ విషయంలో కేసీఆర్ తప్పు చేసిండు. కేసీఆర్ ఆయన మనసులకు ఇచ్చుకున్నాడు. తెలంగాణ ప్రజలను కాపాడేది, హక్కులను కాపాడేది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ అఖిలపక్షాన్ని తీసుకోలేకపోయిండు. 8 మంది మీ పార్టీ ఎంపీలు ఉన్నారు, 8 మంది కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి పార్టీ ఎంపీలు ఉన్నారు, 16 మంది. ఒక్క ఆయన ఎంఏ వస్తే తీసుకొని 17 మంది ఎంపీలను తీసుకుపోయి కేంద్రం దగ్గర పరేడ్ చేసి ఇగో మా తెలంగాణ కోసం మేము చేస్తాం చూడండి అని చెప్పేసి కేసీఆర్ చేసినటువంటి తప్పులను సరిదిద్దేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి చేస్తాడా? లేదా అఖిల పక్షాలకు సంబంధించినటువంటి అన్ని పార్టీల నాయకులను కేంద్రం దగ్గరికి తీసుకుపోయి ఇగో తెలంగాణలో ఈ ప్రత్యేక పరిస్థితి ఉన్నది, మాకు సింగరేణి ఉన్నది, ఈ సింగరేణిని మేము కాపాడుకోవాలంటే మీరు సింగరేణికి గన్నులు కేటాయించాలన్నటువంటి విషయం చెప్తారా? లేదా సింగరేణి దగ్గర ఇంత వ్యవస్థ ఉన్న తర్వాత వేలం పాటలు ఎందుకు పాల్గొంటలేదు? దాని వెనుక ఉన్నటువంటి కథ ఏమిటి, మర్మం ఏమిటి? 2021లో సింగరేణి వేలం పాటలో పాల్గొనకపోవడానికి కేసీఆర్ కారణము. ఆ రోజు సింగరేణి వేలం పాటలో పాల్గొంటే సింగరేణి వేలం పాటల్లో పాల్గొనుంటే సింగరేణి లాభపడేది. నష్టపోయినా సరే సింగరేణి కేంద్రం వాటా ఉంటుంది, రాష్ట్రం వాటా ఉంటుంది. ఆ నష్టాన్ని కేంద్రం వాటా ద్వారా తెచ్చుకోవచ్చు, రాష్ట్రం వాటా ద్వారా పూడ్చుకోవచ్చు. సింగరేణి బిడ్డేస్తే వచ్చేటువంటి పైసలు రాష్ట్రానికి వస్తాయి కదా. మళ్ళా ఎందుకు సింగరేణి బిడ్డు వేయలేదు? బిడ్డు వేస్తే తెలంగాణకే లాభం అవుతుంది, కానీ ఎందుకు వేయలేదు? ఎందుకంటే గతంలో కేసీఆర్ ఇగో ఈ అరబిందో, అవంతిక అనేటువంటి కంపెనీలకు రావాలని సింగరేణి ద్వారా ఎక్కడ బిడ్ వేయలేదు. ఇవాళ సింగరేణి బిడ్ వేయాల్సినటువంటి అవసరం ఉండింది. సింగరేణి బిడ్ వేస్తే ప్లస్ రేపు పొద్దుగాల 2021లో ఈ 2 కంపెనీలు వేసిన దగ్గరలో అవి 170 యాక్ట్ ప్రకారమో ఇంకొక వాళ్ళ దగ్గర శక్తి లేకపోవడమో ఆ 2 చోట్ల ఇప్పటిదాకా సింగరేణి తవ్వకాలను వాళ్ళు చేయలేకపోయినాయి ప్రైవేట్ కంపెనీలు. 3 ఏళ్లకేమో వాళ్ళకి అయిపోతుంది నిబంధన ప్రకారం. వాళ్ళు పక్కన పోతే మళ్ళీ దానికి వేలం వేయాల్సి వస్తుంది నిబంధనల ప్రకారం. అప్పుడైనా సరే సింగరేణి బిడ్డింగ్లో పాల్గొనకపోవడం అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వాల యొక్క చేతగానితనం కాదా అనేటువంటిది మాట చెప్తున్నా. ఎవడో ప్రైవేట్ వాడు వస్తే వాళ్ళకి కేటాయించాల్సి వస్తుంది. రేపు పొద్దుగా అలా కేటాయించినాక వాడు కోర్టులో కేసు వేస్తాడు. ఇగో మాకు కేటాయించినటువంటి దాన్ని ఎట్లా రద్దు చేస్తారు అనేటువంటి మాట చెప్తారు. సెంటిమెంట్ కోసం, మీ రాజకీయాల కోసం తెలంగాణలో సింగరేణిని నష్టపరిచింది ఎవరు? సింగరేణికి 130 సంవత్సరాల చరిత్ర ఉన్నది, 1000 మంది ఉద్యోగులు ఉన్నారు, సాంకేతిక ఉన్నది, పనిముట్లు ఉన్నాయి, యంత్రం ఉన్నది, యంత్రాంగం ఉన్నది. అసలు సింగరేణితో ధీటైనటువంటి ఏ ఒక్క ప్రైవేట్ సంస్థ 50% కూడా సింగరేణి దగ్గర ఉన్నటువంటి లేదు, 10% కూడా ఉండదు వాళ్ళ దగ్గర, ఒకరి దగ్గర సింగరేణి దగ్గర ఉన్నటువంటిది ఏది కూడా. కానీ ఎందుకు బిడ్డింగ్ వేయలేదు? అగో దాని వెనుకనే మతలబు ఉన్నది. 49% కేంద్రం కూడా ఉన్నది కదా. సింగరేణికి రేపు నష్టం వస్తే కేంద్రం మీద కూడా నెట్టేయచ్చు కదా. వచ్చినటువంటి దాంట్లో బొగ్గు తీసిన దాంట్లో రాయల్టీ కట్టాల్సి వస్తే కేంద్రానికి రాష్ట్రానికి రెండింటి కడతారు. కేంద్రం నుంచి రాయల్టీ మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా. ఈ విషయాలను మరుగున పరుస్తున్నది కేవలం సింగరేణిని తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ కోసము అస్త్రంగా వాడుకుంటున్నారు. అది ప్రజలు, సింగరేణి కార్మికులు గమనించాలి. అంతకుముందు 2 బొగ్గు బండ్ల బ్లాక్ అయినా సరే, నిన్న జరిగినటువంటి వేలంలో అయినా సరే సింగరేణి పాల్గొనుంటే సింగరేణికి వచ్చేది. అప్పుడు కేంద్రము, రాష్ట్రము 2 వాటాదారులే కాబట్టి దాంట్లో నష్టం వస్తే కేంద్రం నుంచి ఎక్కువ పైసలు తెచ్చుకునేటువంటి అవకాశం కూడా ఉండేది. ఇంకే ఏ ప్రైవేట్ దానికి కూడా అంత శక్తి లేదు. సింగరేణికి ఉన్నటువంటి శక్తి వేరే వాళ్ళకు ఎవరికీ లేదు. ఇది సింగరేణికి సంబంధించి కేవలం తమ అవసరాల కోసము, రాజకీయాల కోసం మాత్రమే, తెలంగాణ సెంటిమెంట్ కోసం మాత్రమే ఇవన్నీ పనులు చేస్తున్నారు.